కేటీఆర్ గారు మాట్లాడుతున్నాడు. ఈ మధ్యలో పార్లమెంటు సమావేశాలు, పార్లమెంట్లో పెట్టేటువంటి బహిరంగ సభలకు ఆదరవుకుంటూ కాంగ్రెస్ పార్టీ నిలవేర్చదు, కాంగ్రెస్ పార్టీకి చేత కాదు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేత కాదు అని చెప్పి మతిస్థిమితం లేకుండా మాట్లాడడం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికల తర్వాత మరి జైలుకు పోయే కార్యక్రమం ఉంది కాబట్టి ఇప్పటికే అన్ని విచారణలు ప్రభుత్వం చేపిస్తుంది. అది దృష్టి పెట్టుకొని వాళ్ళు చేసినటువంటి తండ్రి కొడుకులు కేటీఆర్ చేసినటువంటి దుర్మార్గమైనటువంటి ఆ రోజు పరిపాలన, రాష్ట్రాన్ని దోసుకున్నటువంటి వాళ్ళు ఇయాలో కాళేశ్వరం కానీ మరి మేడిగడ్డ కానీ అనేక ప్రాజెక్టులలో 50% మరి వాళ్ళు దోసుకొని ఆ ప్రాజెక్టులు మధ్యలో కూలిపోయే విధంగా చేసినటువంటి చరిత్ర వాళ్ళది. ఇయాలో రైతులకు నీళ్లు రాలేదు అంటే దానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆరే కారణం. ఆనాడు గిట్ట ప్రాజెక్టు కరెక్ట్ గిట్ట కట్టి నీతి నిజాయితీ కట్టినట్టుంటే ఇయాలో నీళ్ళు వస్తుండే. ఇయాలో మేడిగడ్డ పిల్లలు కుంగినాయి అంటే కేంద్ర నీటిపారుదల శాఖ నిపుణులు చెప్పారు, ఒకవేళ ఆ నీళ్ళు గిట్ట కాళేశ్వరం నీళ్ళు గిట్ట మీరు విడుదల చేస్తే మొత్తము 3 జిల్లాల ప్రజలు కొట్టుకపోతారు, 3 జిల్లాలు మునిగిపోతాయని వాళ్ళు సూచించారు. దాన్ని దృష్టి పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఆ నీళ్లు యొక్క పంటకు కొంచెము ఇవ్వలేకపోయింది. దాన్ని సిగ్గు లేకుండా తండ్రి కొడుకులు తెలంగాణ ప్రజలను తప్పుదోవ పట్టియాలని తప్పుడు నీళ్ళు ఇస్తలేరు, రైతు బంధు ఇస్తలేరు అని చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించే కార్యక్రమంలో వాళ్ళు ఉన్నారు. కానీ ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నాడు, మరి వాళ్ళు చేసిన వాగ్దానాలు ఒక్కటి నెరవేర్చారా అది చెప్పండి. ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే 6 స్కీములు అమలు చేస్తున్నాడో ఖచ్చితంగా అమలు చేస్తున్నాడు. ఇవాళ మహిళలు వాళ్ళు బస్సులు ఎక్కుతున్నారు, ఉచిత బస్సులో మరి ఉచితంగా బస్ ప్రయాణం ఫ్రీ అని చెప్పాడు ఎవరికి, మహిళలకు. అది అమలు చేశాడు ఆల్రెడీ, కానీ అమలు కాదు. పార్లమెంట్ ఎన్నికలు అయిపోగానే అయిపోతుంది, చెయ్యడు, రైతు బంధు ఇవ్వడు. ఇదేందయ్యా, ఇదేంది? 6 స్కీములు ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయబోతుంది, అమలు చేసింది కూడా. ఇయల్లో మహిళలకు ఫ్రీ బస్సు, అదేవిధంగా సిలిండరు 500కు అది గ్రామాలలో ఇస్తున్నారు. అది కేటీఆర్కు తెలియకపోతే దాన్ని ఎవరేం చేయలేరు. అది ఖచ్చితంగా 2500 ప్రతి మహిళకు ఆడబిడ్డలకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఎన్నికలు వచ్చాయి కదా, ఎన్నికల కోడ్ వచ్చింది. ఎందుకు తొందరపడుతున్నాం కేటీఆర్? ఎన్నికల కోడ్ వచ్చింది కానీ ఆపారు. ఎన్నికలు అయిపోగానే ప్రతి ఇంటి ఆడబిడ్డకు 2500 రూపాయలు ఖచ్చితంగా పింఛను వాళ్ళకి ఇస్తారు, అది చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు 6 స్కీములు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో ఎన్నికలు కాగానే అమలవుతాయి. ఎందుకంటే గవర్నమెంట్ వచ్చి 3 నెలలు అవుతుంది, 2 నెలలు కరెక్ట్గా పరిపాలన కొనసాగించే టైంలో ఎన్నికల కోడ్ వచ్చింది కాబట్టి దాన్ని ఆపారు. ఎన్నికల కమిషన్ ఊకుండదు కదా, ఎన్నికల కోడ్ వచ్చింది కానీ దాన్ని ఆపారు. ఎన్నికలు అయిపోగానే దాన్ని అమలు చేస్తారు ఖచ్చితంగా. మరి గంట ఓపిక లేకపోతే కేటీఆర్ ఎట్లనే మీ అయ్యే ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు మరి ఎన్ని వాగ్దానాలు చేసిండయా? దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వలే, వాగ్దానం చేశాడు. డబుల్ బెడ్రూమ్ ప్రతి ఊళ్ళో డబుల్ బెడ్రూమ్ కట్టిస్తున్నాడు, ఇవ్వలే. ఇదేంటి? అదేవిధంగా దళితుడిని ముఖ్యమంత్రి చేస్తున్నాడు, చేసిండావే మీ అయ్యా? దానికి జవాబు చెప్పు మొదలు. దళిత బంధు ఇస్తానన్నాడు, నియోజకవర్గానికి 100 మందికి ఇచ్చాడు. ఆ హుజురాబాద్ ఎన్నికల కోసం పెట్టాడు దాన్ని. ఆ హుజురాబాద్ ఎన్నికలు అయిపోయిగానే 100 మందికి ఇచ్చి మళ్ళీ దళిత బంధు ఇవ్వలేదు. సంవత్సరం వరకు ఎన్నికలు వచ్చాయి, అయిపోయింది. ఎవరైనా మోసం చేసేటోళ్ళు? మీకు కేటీఆర్ నీకు నీ కుటుంబానికి మాటిచ్చి తప్పే అలవాటు మీకుంది.